30,000 మంది ఆడబిడ్డలు మాయమైపోయారు రాష్ట్రంలో. పట్టించుకోలేదు. ప్లస్ వాలంటీర్ల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వ్యభిచారం వైపుకి తీసుకెళ్ళిపోయారు ఒంటరి మహిళల్ని అంటున్నాడు పవన్ కళ్యాణ్ ఆరోపించడం. ఆ తర్వాత చూస్తే అయన్నీ మామూలు కేసులు, అందులో 1000, 200 కూడా లేవు. ఫైనల్‌గా చాలామంది వెనక్కి వచ్చేసేసారు అన్నటువంటిది అదంతా తర్వాత కాలంలో చెప్పుకొచ్చారు డీజీపీ. అదంతా అయిపోయిన చరిత్ర. అయితే మేము అధికారంలోకి వస్తే ఏ ఆడబిడ్డకి అన్యాయం జరగదన్నటువంటి పాయింట్ అది సాధ్యం కాదని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఇప్పుడు కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. ఖచ్చితంగా ఫాలోఅప్‌లో పోలీసులు శిక్షించాలి. కాకపోతే పవన్ కళ్యాణ్ ఆనాడు ఆడపిల్లల్ని అడ్డుపెట్టి పదే పదే ఈవెన్ సుగాలి ప్రీతి అంశం కూడా పదే పదే చెప్పుకొచ్చారు. ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు అసలు నోరు మెదపటం లేదు అన్నది వైసీపీ విమర్శిస్తుంది. అయితే ఇప్పుడు వాళ్ళకి ఇంకొక అవకాశం దొరికింది. తాజాగా ఏదైతే